రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక పిడుగుపడి గుంటూరు జిల్లాలో 5గురు మృతి చెందారు. ఉప్పరపాలెం, అగ్నిగుండం, దాసుపాలెం, పమిడికాలువ, కారంపూడి గ్రామాల్లో పిడుగుపడడంతో 5గురు మృతి చెందారు. అకాల వర్షం కారణంగా పంటలు భారీగా దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. రైట్, అకాల వర్షాలకు సంబంధించి నష్టానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. కిషోర్, గుంటూరు జిల్లాలో అకాల వర్షాలు భారీ స్థాయిలో నష్టాన్ని అయితే మిగిల్చాయి. ఒక్కసారిగా దాదాపు 5:30 సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలైంది. వర్షం బాగా బీభత్సంగా పడింది. దాంతో పాటుగా పిడుగులు కూడా పడ్డాయి. ఒక్క వినుకొండ నియోజకవర్గంలోనే 4 మృతి చెందారు. అలానే గురజాలకు సంబంధించి గురజాల మండలం కారంపూడిలో మరొకరు మృతి చెందారు. మొత్తం 5గురు మృతి చెందినట్లు కూడా ఇప్పటికే అధికారుల దగ్గర సమాచారం ఉంది. వినుకొండ మండలం ఉప్పరపాలెంలో గుమ్మ చెన్నయ్య మృతి చెందడం జరిగింది. అలానే ఈపూరు మండలం అగ్నిగుండాలలో వెంకటేశ్వర రెడ్డి, నూజెండ్ల మండలం ముత్తరాజపాలెంలో వెంకట కోటయ్య, నూజెండ్ల మండలం పమిడిపాడులో ఇతను కాలువల మీద కెనాల్ మీద లస్కర్ గా పనిచేస్తూ ఉన్నాడు శాంసన్. ఇతను పనిచేస్తూ ఉండగానే అప్పుడే పిడుగు పడింది. అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అలానే కారంపూడిలో మిర్చి కోతకు వెళ్ళిన షేక్ మస్తాన్ బి పొలంలోనే ఒక్కసారిగా పిడుగు పట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దాదాపు 5గురు ఈ గుంటూరు జిల్లాలో పిడుగుపాటికి మృతి చెందారని అధికారులు చెప్తూ ఉన్నారు. కిషోర్, థ్యాంక్ యూ అశోక్.